నుంచి మళ్ళీ కాదు సార్ మీ ఇష్టం ఎట్లా చెప్పండి. ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం స్టోనర్స్పేట్లో మన రేబాల్ గారి సందులో చేస్తున్నాము. అదేవిధంగా మీరు చూస్తే జనం కోసం జనసేన కార్యక్రమానికి ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది. గత సంవత్సరం రోజుల పైనుంచి కార్యక్రమం చేస్తున్నాము. నిజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు జనసేన పార్టీని. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలా, వైసీపీ విముక్తి నెల్లూరు కావాలా, మేము ఈ వైసీపీ పాలనలో బతకలేకపోతున్నాం, వాళ్ళ అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఉన్న స్టోనర్స్పేటలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా గతంలో కోవిడ్ సమయప్పుడు, కరోనా సమయప్పుడు వాళ్ళు పడిన ఇబ్బందులు, ఈ ప్రభుత్వం వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిందో, ఇక్కడున్న నాయకులు, లోకల్ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎలాగ బ్లాక్మెయిల్ చేశారో వాళ్ళంతా వివరిస్తున్నారు. నిజంగా వ్యాపారాలందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వ్యాపారాలు బాగుండాలన్నా, మనం సంతోషంగా బతకాలన్నా, మన భావితరాలు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఈసారి తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ, ప్రజాప్రభుత్వం రావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రజలు కూడా ఈసారి ఆలోచించి తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే నెల్లూరులో చూసుకుంటే ముఖ్యంగా క్రైమ్ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా దోమలు ఎక్కువైపోయినాయి. అసలు దోమలు మందు కూడా కొట్టడం లేదు. ఇది సింహపూరి కాదు, గతంలో నేను చెప్పినట్టు ఇది ఒక నేరపూరిలాగా తయారైంది. ఇప్పుడైతే ఒక దోమలపూరిలాగా తయారైంది. అసలు అన్ని కష్టాలు, కన్నీళ్లు తప్ప ఈ పాలనలో ఏమీ లేవు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈసారి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ, టీడీపీని గెలిపించుకోవాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తున్నాను. స్టోనర్స్పేట్లో ఉన్న వ్యాపారస్తులు అందరికీ కూడా మేము మాటిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. తప్పకుండా వాళ్ళందరికీ అండగా ఉంటాం. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. జానీ మాస్టర్ నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యి విడివిడిగా సభలు పెట్టి జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తాం. జనసేన పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు మీకు పిలిపి ఏమైనా వచ్చిందా, మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ చేయడం? జానీ మాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, మాట్లాడాము. మేము తప్పకుండా అందరూ కలిపి 10 మంది కలిపి ఒక కార్యక్రమం కాకుండా 10 మంది 10 కార్యక్రమాలు చేస్తే ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది. అందరూ కూడా అందరినీ స్వాగతిస్తున్నా. పార్టీ కోసం కృషి చేయండి. తప్పకుండా జనసేన పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా నెల్లూరు సిటీలో కూడా జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి వేలాది మంది జన సైనికులు, కార్యకర్తలు, నాయకుల ఆకాంక్ష ఒకటి. ఎందుకంటే మాకు ఒక సెంటిమెంట్ ఇది. పీఆర్పీలో కూడా గెలిచిన సీటు. తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ అందరూ కూడా జనసేన పార్టీలో నెల్లూరు సిటీకి వచ్చేటట్టు కూడా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. బ్యాలెట్ పేపర్లో జనసేన గుర్తు ఉంటుందని మేము ఆశించవచ్చా? జిల్లా మొత్తం మేము ఎక్కడైనా ఒక సీట్ అయినా తప్పకుండా ఉంటుంది. జిల్లాలో పోటీ చేయకుండా జనసేన ఉండదు. ఎందుకంటే జిల్లాలో తప్పకుండా పోటీ చేస్తుంది. బ్యాలెట్ పేపర్ మీద ఉంటేనే కదా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అవుద్ది. 10 నియోజకవర్గాల్లో తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ అధ్యక్షులు అదే ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. అదే ఆకాంక్ష వేలాది మంది నెల్లూరు జిల్లాలో ఉన్న జన సైనికుల, నాయకుల ఆకాంక్ష కూడా అదే నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.